హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి తింటే చాలా బలం వస్తుంది. పీరియడ్స్ రాని వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేసుకోవాలో కొలతలతోటి చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకుని ఈ కప్పు మినపప్పు తీసుకున్నానండి. పొట్టుపప్పు తీసుకున్నాను. మీకు పొట్టుపప్పు కనుక ఇష్టం లేకపోతే మీరు గుండ్రలు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మినపప్పు కాబట్టి కొంచెం టైం పడుతుంది. కలుపుతూ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో పావు కప్పు అవిసె గింజలు, పావు కప్పు నువ్వులు తీసుకున్నానండి. ఇవి ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు, ఈజీగా వేగిపోతాయండి. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో 1 కప్పు పల్లీలు తీసుకొని వేయించుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతాయండి. వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకొని పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారనిచ్చి పొట్టు తీసేసి వేసుకున్నామంటే సరిపోతుందండి. మీకు పొట్టుతో కావాలంటే అలాగే గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ చేతితోటి ఒకసారి బాగా కలిపేసామంటే సరిపోతుందండి. ఇక మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులను వేసుకున్నానండి. నేను చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి 2 సార్లుగా పొడిని చేసేసుకున్నాను. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. కప్పు బెల్లం వేసుకున్న తర్వాత అందులోకి 2 గుప్పెళ్ళ వరకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకున్నామంటే బెల్లము బాగా మెదిగిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని కూడా పిండిలో కలిపేసుకున్న తర్వాత బాగా చేతితోటి పిండిలో బెల్లం అంతా కలిసిపోయేలాగా చేతితోటి రబ్ చేస్తూ కనుక కలిపేసుకున్నామంటే బాగా కలిసిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యిని వేసుకుందామండి. నేనైతే గిన్నెలో తీసుకున్నానండి. అందులో నుంచి సగం నెయ్యిని వేసేసుకుంటున్నాను. మొత్తం వేసుకోవడం లేదు. మొత్తం కనుక వేసుకున్నామంటే మనకి నెయ్యి ఎక్కువైపోతే ఉండలు అనేవి సరిగ్గా రావు కదండి. అందుకని చెప్పేసి నేను సగం వరకు వేసేసుకొని అందులోకి పొడి పిండిని కలుపుకుంటూ నాకు కావలసిన సైజులో ఉండల్ని చేసుకుంటున్నానండి. నేను చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజు ఉండల్ని చేసుకుంటున్నానండి. మీకు కూడా మీకు కావాల్సిన సైజులో ఉండలు అనేవి చేసుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కనుక చేసుకున్నారంటే ఉండలు అనేవి బాగా రౌండ్గా నీట్గా వస్తాయండి. ఇలానే పిండి అంతా నేను మీడియం సైజు ఉండల్ని చేసుకున్నానండి. ఈ పిండితో నాకు 16 వరకు ఉండలు వచ్చేసాయండి. కొంచెం 1/2 కప్పు వరకు నెయ్యి కూడా సరిపోయింది. నెయ్యి కూడా చాలా తక్కువగా పట్టిందండి. మనకి బలం కావాలంటే గుర్తొచ్చేవి సున్నుండలే కదండి. ఇలా 4 రకాల పప్పులతోటి ట్రై చేశారంటే చాలా హెల్దీ అండి. పీరియడ్స్ రాని వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.